కాకినాడ గాంధీనగర్ పార్క్ కళావేదిక వద్ద సిటిజన్ వాకర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బి ప్రవీణ్ కుమార్, కార్యదర్శి వనం ఉపేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆనందలహరి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేయూత చారిటబుల్ సొసైటీ ఫౌండర్, ప్రెసిడెంట్ డాక్టర్ ఎం రవికుమార్, విశిష్ట అతిథిగా హోప్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు లక్ష్మీ నాగేంద్ర, గౌరవ అతిథిగా అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సౌత్ మల్టిపుల్ వైస్ చైర్మన్ వరం శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేయూత రవి మాట్లాడుతూ, ప్రతి మనిషికి కావాల్సింది మానసిక ప్రశాంతత అని ప్రతి ఆదివారం ఈ గాంధీనగర్ పార్కులో ఇంత చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహవంతమైన పాటలు పాడుతూ ఇక్కడికి వచ్చే ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అదే విధంగా తాము చేసే సేవా కార్యక్రమాల వలన వారు ఎంతో ఆనందాన్ని పొందుతున్నామని, గత 10 సంవత్సరాలుగా చేయూత సంస్థ ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని, దీనికి కారణం తన సన్నిహితులు, తోటి ఉద్యోగులు, అభిమానులు అని అన్నారు. ఈ సంస్థ మీద ఉన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. అనంతరం నాగేంద్ర మాట్లాడుతూ, జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను నేరుగా చూసి 10 మందికి సహాయపడాలనే ఉద్దేశ్యంతో ఈ హోప్ ఫర్ చేంజ్ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, తన వంతుగా కొంతమంది పిల్లలని చేరదీసి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తున్నామని, అలాగే ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నానని అన్నారు. అనంతరం వనం శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ రోజు ఆనందలహరి టీం ఇద్దరు సేవామూర్తులకు సత్కారం చేయడం చాలా ఆనందకరమైన విషయమని, ప్రతి వారం ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని, దానికి నిదర్శనం ఇక్కడ ప్రతి వారం పెరుగుతున్న జనాభా అని అన్నారు. కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఢిల్లీ నారాయణ మాట్లాడుతూ, ఈ వేదిక మీద సేవ చేయడమే కాకుండా సేవ చేసే వారిని కూడా గుర్తించి ఇంత చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆనందలహరి టీం కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మిలిటరీ వెంకటేశ్వరరావు, ఏఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దా వికాస్, కలిదిండి శ్రీనివాస్, బాలా త్రిపుర సుందరి, ప్రమీల, దీపిక, చంద్రిక, గోపాలకృష్ణ, అప్పారావు, మూర్తి, ప్రియా, దేవంత్, లావణ్య, ఆకుల శ్రీనివాస్, మోహన్, సాగర్, అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మరియు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఆనందలహరి తరపున శ్రీనివాసరావు గారిని, మూర్తి గారిని ఆయనకి సన్మాన పత్రం అందజేయాల్సింది కోరుతున్నాం. అప్పారావు గారిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా చూడాలి. ఒకసారి అందరూ గట్టి క్లాప్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రేమించి ఆ మనిషికి కావాల్సిన నీడు, ఆ మానవత్వాన్ని బ్రతికించే ప్రక్రియలో వీళ్ళెంతో కష్టపడుతున్నారు. దానికి ప్రత్యేకంగా మనందరం కూడా వారి చప్పట్ల ద్వారా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. దానం అనేది మనందరికీ ఉంటారు చేయాలని, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా చేయాలో తెలియదు మనకి. ఆ చేసే దారి వీరి ద్వారాగా మనకు తెలుస్తుంది. కాబట్టి మనం కూడా చాటి మనిషిని మన 10 మందికి ఎంతో చేసిన అవసరం. మీతోటి పాటు ఒక్కరికి మీ సహకారం అందించండి. మీ పక్కన వరకు, మీ వెనకలున్న వారు, ముందున్న వారికి, ఎవరో ఒకరికి అవసరం నీడివ్వగలిగితే వారు ఇంకొకరికి మనం తోడు చేస్తారు. నీ మనసు శాంతి కలుగుతుంది. నేను చేశాననే దానికి అర్థం ఉంటుంది అని చెప్పి. ఇక సర్వీస్ అంటే వీళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే, మేము సోషల్ సర్వీస్ చేస్తే వీళ్ళ మనసులతో సర్వీస్ చేస్తున్నారు. పాటని మనసులు కనెక్ట్ చేసి ఎంతో మంది ఆనందం, అంటే మేము ఎదుటి వ్యక్తికి సహాయం చేసి కళ్ళల్లో ఆనందం ఎలా అయితే చూస్తామో, వీళ్ళ పాటల రూపంలో మీ కళ్ళల్లో ఉన్న క్లాప్స్ రూపంలో ఆనందాన్ని చూసి వారు మరింత ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాంటి వ్యక్తుల యొక్క సమూహాన్ని మరి క్రియేట్ చేసిన ప్రవీణ్ గారికి, అలాగే ఉపేంద్ర గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, మరి ఇందాక సర్వీస్ కోసం చెప్పారు. మేము చేసేది, నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడిగా ఉంటూ మాకు వచ్చే నెల జీతంలో కొంత మొత్తాన్ని పే బ్యాక్ టు సొసైటీ అని చెప్పి 10 years బ్యాక్ చేయూతని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సుమారు 108 డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ, ఎవరైతే హానెస్ట్ గా సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళందరినీ కూడా వాలంటీర్గా మేము జాయిన్ చేసుకోవడం జరిగింది. మేము డైలీ చేసే యాక్టివిటీస్ కాకినాడ, పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫుడ్ డొనేషన్, అది ఎవరికంటే ప్రెగ్నెంట్ లేడీస్ టెస్టుల కోసం వచ్చే వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చే అటెండర్స్ కి. తమ్ముడు చేయూత రవి, ఆయన ఇంటి పేరు ఏంటో ఎవరికి తెలియదు, కానీ ఆయన చేసే సర్వీస్ ని ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి వ్యక్తి చేయూత రవి. ఎవరైనా ఒక కార్యక్రమం చేస్తూ ఆయన ఈవినింగ్ టైంలో మరి భోజనాలు పెట్టడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ
ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని మరి పరిచయం చేసినటువంటి మరి ఆనందలహరి టీం అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మాతో పాటు ఎప్పుడు సర్వీస్ లో ఉంటూ మరి తనకి ఉన్నంతలోనే ఆర్థికంగా తనకేం పెద్ద సపోర్ట్ లేదు, కాకపోయినా మనమంటూ సొసైటీకి ఏదో చేయాలన్న ఉద్దేశంతో తన ఒక హోమ్ ని నేను బయట చూసిన కష్టాలు నా వంతు సహాయం చేయాలని చెప్పేసి నా బాధ్యతగా నేను నిర్వర్తిస్తున్నాను. దీన్ని నన్ను గొప్పగా భావించే ఉద్దేశం అయితే ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీకు తోచినంతలో పక్క వారికి సహాయం చేయండి. నలుగురికి సహాయపడితే అది మనకి తిరిగి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రవి గారిని చేయూత రవి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఆయన మాటల కన్నా పనులతో సమాధానం చెప్తారండి. నిన్న కూడా మన ఉప్పాడ కొత్తపల్లి పక్కనే కోనపేట పాపం ఇల్లు కాలిపోయినాయండి. ఒక ఇల్లు కాలిపోతే వాళ్ళు నిరాశ్రయాలు అయిపోతే ఆయన వెళ్ళి వెంటనే కాలిపోయిన గంటకు 2 గంటలకు వెళ్ళి వారికి స్పాట్ లో 5,000 రూపాయలు క్యాష్ అందజేశారండి. వారు నిరాశ్రయాలు అయిపోయి ఏమీ ఆధారం లేదు, మొత్తం కాలిపోయి బట్టలతో సహా అన్ని కాలిపోయి స్పాట్ లో 5,000 రూపాయలు స్పాన్సర్ చేశారండి. నాగేంద్ర గారు అయితే ఈరోజు మార్నింగ్ బీచ్కి వెళ్ళి మొత్తం వాళ్ళ టీం అంతా వెళ్ళి బీచ్ మొత్తం క్లీన్ చేసి వచ్చారండి. అలా ప్రతి రోజు కూడా ఏదో సర్వీస్ యాక్టివిటీ ఉంటుందండి, ఏ సేవ చేయని రోజంటూ ఉండదండి. అందుకని ఈ రోజు మేము అందరి మీదకి తీసుకురావడం జరిగింది.